అది పాలిటిక్స్ రావాలని ఎందుకు వచ్చింది ఐడియా? లైక్ తాత వాజ్ ఇన్ పాలిటిక్స్, బోత్ తాతాస్ కదండి, మూర్తి గారు కాపు సాంబశివరావు గారు ఇద్దరు. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా మంది పేదవాళ్ళ గ్రామాలకి లేకపోతే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు దగ్గర నుంచి చూశాను. ఆఫ్టర్ సర్టన్ పాయింట్ కావాల్సినంత తినేసి కావాల్సినంత సంపాదించేసిన తర్వాత ఇంకా జీవితంలో తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఐ ఫౌండ్ దట్ 10 మందికి హెల్ప్ చేయడంలో వాళ్ళ ఆనందం చూస్తే మనకి ఎక్కువ తృప్తి వస్తుంది. అది చిన్నప్పటి నుంచి నాకు ఎట్లా బాగా మేకింగ్ అదర్స్ హ్యాపీ మేక్స్ మీ వెరీ హ్యాపీ. అండ్ హ్యాపీ ఎలా అంటే ఇప్పుడు చాక్లెట్ ఇస్తే ఆ పూటకి హ్యాపీనెస్ ఉంటుంది, దానివల్ల నాకు అంతేమీ ఉండదు. అండ్ మనం చేసిన హెల్ప్ వల్ల లేకపోతే ఒక నిర్ణయం వల్ల వాళ్ళ లైఫ్ డ్రాస్టిక్గా ఆల్టర్ అయింది. ఇప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు, అయితే వాళ్ళు ప్రయోజకులుగా తయారయ్యారు. ఇట్లాంటి పని చేసి ఆ వచ్చే తృప్తి మాత్రం దానికన్నా గొప్పది ఏమీ లేదని నాకు అనిపిస్తుంది. సో అది పాలిటిక్స్లో మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అది చేయడానికి. ఈ నిత్యం ప్రజల్లో ఉండాలి కదా. పాలిటిక్స్ హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్. పీపుల్ హెల్పింగ్ ఇస్ అ గుడ్ థింగ్, కానీ ఆ పాలిటిక్స్ చేయడం అంటే ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఇట్స్ ఆల్ క్వైట్ అగ్లీ అండ్ మెస్సీ. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.